మోకాల నొప్పులతో బాధపడుతున్నప్పుడు మన ప్రతి కదలిక అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం, కాసేపు స్థిమితంగా కూర్చోలేం, కూర్చొని లేవలేం, లేచి కూర్చోవడం బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాల నొప్పుల్ని అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మోకాల నొప్పుల సమస్యలకి ఏ విధమైనటువంటి యోగాసనాలు వేయాలి, ఏ రకమైనటువంటి ముద్ర వేయాలి అన్నదాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు అతి చిన్న వయసులోనే చాలామందికి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ మోకాల నొప్పులు. ఇది సాధారణంగా ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇదివరకు వచ్చేటటువంటివి. కాలంలో స్ట్రెంగ్తనింగ్ తగ్గిపోవడం, కాల్షియం లోపించడం, డి విటమిన్ లోపించడం, స్ట్రెంగ్తనింగ్ తగ్గిపోవడం ద్వారా తొందరగా మరి ఆ మోకాల చెప్పుల అరిగిపోవడం, అంతేకాకుండా అధిక బరువుగా ఎక్కువగా ఉండడం ద్వారా, అంటే సుమారుగా మీరు ఉండాల్సినటువంటి వెయిట్ కన్నా కూడా 30 కిలోలు 20 కిలోలు ఎక్స్ట్రా ఉండడం ద్వారా ఆ బరువంతా కొన్ని సంవత్సరాల తరబడి ఫస్ట్ ముఖ్యంగా మోకాళ్ళ మీదే పడి ఆ మోకాళ్ళన్నీ అరిగిపోవడం, ఇవన్నీ కూడా తెలిసి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చేయి దాటిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ముందుగా చూడాల్సింది ఏంటంటే మోకాళ్ళ యొక్క పై భాగాన్ని కింద భాగాన్ని స్ట్రెంగ్తనింగ్ చేయాలి. తొడల భాగం, టైస్ భాగం, బ్యాక్ సైడు, కాఫ్ మజిల్ని ఇవన్నీ కూడా స్ట్రెంగ్తనింగ్ చేస్తే ముందు ఆ సమస్య నుంచి ఉపశమనం అన్నది లభిస్తూ ఉంటుంది. తర్వాత మీరు కాల్షియం ఎంత ఉంది, డి విటమిన్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని మీ హైట్కి మీరు వెయిట్ ఎంత ఉన్నారు, కేవలం దానికి మాత్రమే మందులు వాడితే ఉపయోగం కాదు. దాని గురించి పూర్తిగా అవగాహన కావాలి. అది ఎందువల్ల వస్తుంది, దానికి ఏమి కారణాలు, కాల్షియం ఎంత ఉంది, డి విటమిన్ ఎంత ఉంది, స్ట్రెంగ్తనింగ్ ఎలా ఉంది, మీ హైట్కి తగ్గట్టు వెయిట్ ఎంత ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలించి సరిచేసుకుంటూ ముందు ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు, ఆసనాలు చేయడం ద్వారా లెగ్స్ యొక్క టైస్, కాఫ్ మజిల్ యొక్క స్ట్రెంగ్తనింగ్ పెరగడం ద్వారా ముందు ఆ నొప్పి నుంచి మీకు ఉపశమనం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా మీరు సరిచేసుకోవడం ద్వారా మీకు పూర్తి నివారణ పొందవచ్చు. ఇందులో భాగంగా కొన్ని ఉత్తాన పాదాసనానికి సంబంధించిన కొన్ని వేరియేషన్స్, ఎక్సర్సైజ్ ఎలా చేయాలో, అదేవిధంగా వాయు ముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. మోకాల నొప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఉత్తాన పాదాసనం మరియు వాయు ముద్ర ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమలో ఉండాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. ఈ స్థితిలో రెండు చేతులు కూడా నడుం కింద ఉంచుకోవాలి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం మీదుగా కొన్ని వేరియేషన్స్తో కూడినటువంటి ఎక్సర్సైజులు చేస్తాం. ముందుగా లెఫ్ట్ లెగ్ని రైట్ చేసి మరలా డౌన్ చేయాలి. ఇప్పుడు రైట్ లెగ్ని రైట్ చేసి మరలా డౌన్ చేయాలి. మరలా లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ డౌన్ చేసి ఇప్పుడు రెండు కాళ్ళని ఉత్తాన పాదాసనం, రెండు కాళ్ళని కూడా పైకి రేజ్ చేసి 30 డిగ్రీస్లో కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు పాదాలని కిందకి దించి చేతులు రెండు రిలీజ్ చేసి ఒక్కొక్క కాళ్ళను ఫోల్డ్ చేసి ఉంచాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, రిలీజ్ చేయాలి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి, రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, left leg,
రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేయాలి. ఈ విధంగా లెఫ్ట్ లెగ్తో ఒక 10 టైమ్స్, రైట్ లెగ్తో ఒక 10 టైమ్స్. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి ప్రశాంతాసనం నుంచి సుఖాసనానికి రావాలి. వాయుముద్ర. ఈ వాయుముద్రని సుఖాసనం మీదుగా కానీ, వజ్రాసనం కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉండాలి. వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు విశ్రాంతిగా ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలిని బొటన వ్రేలు యొక్క కిందకి మడవాలి. చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్య వ్రేలు స్ట్రైట్గా ఒకదానికొకటి తాకుతున్న విధంగా ఉండాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ ఉత్తాన పాదాసనంలో ఫస్ట్ సింగిల్ లెగ్ లిఫ్టింగ్, తర్వాత బోత్ లెగ్స్ని లిఫ్ట్ చేసి ఉంచడం, తర్వాత సింగిల్ లెగ్ ఫోల్డ్ చేయడం అనేటటువంటివి ఇవి మోకాళ్ళ నొప్పులకు అద్భుతంగా పనిచేసేటటువంటివి. ఒక 10 రోజులు ప్రొద్దున్న ఒక్కొక్క కాళ్ళతో 5 నుంచి లేక 10 సార్లు మీకు ఎంత వీలైతే అంత చేసి చూడండి. ముందు తక్షణమే మీకు నొప్పి సమస్య నుంచి బయటపడతారు. తర్వాత వైద్యులను సంప్రదించి మరి ఏమేవి కరెక్ట్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయని చక్కగా సరి చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఉన్న ప్రాబ్లంను బట్టి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఇవి చేయలేనటువంటి వాళ్ళు కూడా మరి వాయుముద్ర ప్రాణాయామాన్ని, శరీరంలో వాయుతత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ వాయుముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులనే కాదు, ఏ ఇతర నొప్పుల నుంచి అయినా సరే ఉపశమనం కలగడానికి ఈ వాయుముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముద్రని 15 నుంచి 20-30 నిమిషాల సమయం ఉంటే ఒకేసారి కానీ, లేదంటే 3 తడవల కింద ప్రొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ఇట్లా 3 తడవల కింద చేసుకున్నట్లయితే ఒక వారం నుంచి 10 రోజుల లోపల మీకు ఆ మార్పు అనేటటువంటిది చాలా సులభంగా గమనించవచ్చు.